హాయ్ అండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ అందరికి కూడా మరొకసారి న్యూ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. ముందుగా నేను చెప్తున్నట్లుగా ఇంతకుముందు నేను స్మాల్ వీడియోస్ షార్ట్స్ అని పెట్టాను. సో ఇప్పుడు మన కంప్లీట్ వీడియో ఎగ్జిబిషన్ అనమాట. హైటెక్ సిటీలో హైటెక్స్ కమాండ్ నుంచి మనం ఎగ్జిబిషన్కి వెళ్తున్నాము. ఈ హోర్డింగ్ బోర్డ్ చూడండి మీరు రైట్ సైడ్ వీడియోలో. సో ఇది మనం వెళ్తున్నాము. ఫస్ట్ డే వెళ్ళాము మనం. ఎప్పుడంటే మనం సాటర్డే వెళ్ళాము. సాటర్డే కాదు, ఫస్ట్ డే 20 రోజు నాడు మనం వెళ్ళాము. సో మనకి దాని తర్వాత సేమ్ డే నుంచి మీకు అన్నీ కూడా నేను వీడియోస్ అన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. సో ఈరోజు ఏంటంటే కంప్లీట్ మరి వీడియో అంతా కూడా వాయిస్ ఓరియంటింగ్ ఎందుకు ఇస్తున్నానంటే డ్రైవింగ్ చేస్తూ ఇదంతా ఇవ్వాలంటే కష్టమవుతుంది కనుక. సో అందు గురించి మనం మొత్తం వీడియోస్ అన్నిటిని కూడా ఎడిట్ చేయడం జరిగింది. సో మీకు కావాల్సింది ఏంటంటే దీంట్లో మెకానికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కానీ, సివిల్స్ కానీ, తర్వాత ఎలక్ట్రానిక్స్ కానీ, ఇట్లా ఏరోస్పేస్ కానీ, ఆటోమేటివ్ కానీ, ఇట్లా ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇది చాలా అడ్వాంటేజ్. ఇది చూడండి, మనం ఎంట్రన్స్ అయిపోయాము. ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఎట్లాంటి ఎగ్జిబిషన్స్ విజిట్ అయితే మీకు ఎక్కడ ఏ పార్ట్స్ ఉపయోగపడతాయి, ఎవరు సప్లై చేస్తారు, ఎక్కడెక్కడ వాళ్ళ నెట్వర్క్ ఉందనేది ఒక అవగాహన ఉంటుంది అనమాట. సో మనం ఎంట్రన్స్లో అప్పటికి వచ్చేసాము. ఇంకా మనం రిటర్న్ చేసుకొని సో హాల్ దగ్గరికి వెళ్ళిపోవాలి. టోటల్ ఇక్కడ అన్నీ కూడా చాలా బాగుంటుందండి. సో ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి ఈ ఎగ్జిబిషన్ నడుస్తూ ఉంటుంది. సో డిఫరెంట్ అనమాట. ఈసారి ఏంటంటే మెషినరీస్ ఇండస్ట్రీస్ ఉంటుంది. మళ్ళీ దీని తర్వాత ఫార్మాకి సంబంధించింది ఇండస్ట్రీ ఉంటుంది. ఇట్లా 1 by 1 అనమాట. తర్వాత ఆప్టికల్స్ అని, తర్వాత రియల్ ఎస్టేట్స్ అని, తర్వాత కన్స్ట్రక్షన్స్ అని, ఇట్లా ఈవెంట్స్ అన్నీ ఈ ఎగ్జిబిషన్లో కండక్ట్ చేస్తారన్నమాట. చూడండి, మనకంటే ముందుగానే వచ్చేసారు ఆల్రెడీ. నేను 10:30 అవుతుంది వచ్చేటప్పటికి. సో ఇప్పటికే చూడండి మీరు, ఇవందరూ కూడా లేజర్ టెక్నాలజీ సంబంధించింది అనమాట. లేజర్ మిషన్. ఇది హాల్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి ఫీజుది రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మనం ఎంట్రన్స్ అయిపోయినాము. చూడండి ఎన్ని హాల్స్ ఉన్నాయంటే టోటల్ మనకి ఇక్కడ మన అబ్జర్వేషన్ ఏంటంటే 4 హాల్స్ ఉన్నాయి. సో వీళ్ళకి ఎండలో ఏమి ఇబ్బంది కాకుండా ఉండడం కోసం జస్ట్ మంచిగా ఇవన్నీ వే ఒకటి పెట్టారు. చాలా బాగుంది అది. సో అన్ని హోర్డింగ్స్ అన్నీ ఒక్కొక్కరు వాళ్ళ కంపెనీ సంబంధించిన అన్నీ కూడా దీంట్లో డిస్ప్లే చేయడం జరిగింది, వాళ్ళ కట్అవుట్స్ అన్నీ కూడా. సో ఇది మీరు చూడొచ్చు. మీకు చాలా మిషనరీస్ ఉంటాయి. మీకు వెల్డింగ్లోనే కానీ, లాజర్ కటింగ్ కానీ, బ్రష్ మిషన్స్ కానీ, తర్వాత సాఫ్ట్వేర్ రిలేటెడ్ క్యాట్ సాఫ్ట్వేర్, ఇది లోకేష్ మిషన్స్. ఇది మన హైదరాబాద్ బాలనగర్లో ఉంటుంది. సో అట్లా రోబోటిక్స్ కానీ, తర్వాత నెక్స్ట్ మరి సిఎన్సీ మిషన్లో ఇట్లా చాలా ఉంటుంది పవర్ ప్లాంట్కి సంబంధించిన. సో ఎవరైతే ఇండస్ట్రియల్ ఫీల్డ్ ఉన్నారో వాళ్ళకి ఇదంతా కూడా చాలా బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. సో ఇది మీరు చెక్ చేసుకుంటే దాన్ని బట్టి మీకు ఎవరికి ఏమేమి కావాల్సి వస్తుంది, ఏంటి, ఒక న్యూ ఐడియా వస్తుంది అనమాట. అంతా కూడా కంప్లీట్గా ఒక న్యూ ఐడియా, న్యూ థాట్ వస్తూ ఉంటుంది. సో అది మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియోస్ని మీరంతా కూడా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మనం స్టాల్స్ లోపలికి, హాల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఈచ్ స్టాల్స్ని మనం కట్ చేయడం జరిగింది. సో ఇదంతా కూడా ఎంట్రన్స్ వీడియో ఇది. సో ఎంట్రన్స్ వెళ్తూ ఉండగా జస్ట్ ఒకసారి మొత్తం తీసేసుకుందామని కంప్లీట్గా అవుట్ సైడ్ మొత్తం వీడియో రికార్డ్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ చూసుకోవచ్చు LMW అని, జ్యోతి అని, తర్వాత హాస్ అని, తర్వాత మజాక్ అని, ఆస్కర్ అని, KTM అని, ఇట్లా డిఫరెంట్ మిషనరీస్ అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ పెట్టారు. ఇది మన స్టాల్ లోపలికి వచ్చిన తర్వాత స్టార్ట్ అంటే ఎంట్రన్స్లో మనం తీసిన వీడియో అన్నట్టు చూడొచ్చు. మీకు ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే ప్రతి స్టాల్లో కూడా ఏమేమి పెట్టారు. ఎందుకంటే ఇట్లాంటి ఎగ్జిబిషన్లో మీకు అన్నీ కూడా ఆన్ స్పాట్లో ఎవరైనా కొనాలని ఉంటే తక్కువ అమ్మేస్తారు. జ్యోతి మిషన్స్ స్టాల్ అనేది. జ్యోతి మిషన్ చాలా పెద్దగా పడుతుంది. ఇప్పుడు కూడా డైలీ కూడా మంచిగా వస్తుంది మార్కెట్లో. సో ఇది ఎయిర్టెక్కి సంబంధించింది. మీకు చూడొచ్చు రకరకాలు ఉన్నాయండి. ఇవైతే క్రైమ్స్ రిలేటెడ్. సో ఏరోస్పేస్కి సంబంధించి పార్ట్స్ తయారు చేయొచ్చు, ఆటోమేటిక్ చేయొచ్చు, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో ఇది మెయిన్ ఎజెండా ఏంటంటే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి
ఏ మిషన్స్ ఎప్పుడు ఇవన్నీ 4 క్లిప్స్ ఉంటుంది, ఏ కెపాసిటీ అవుతుంది, ఏది యూజ్ అవుతుంది, ఎక్కడ యూజ్ అవుతాయి, ఎవరు సప్లై చేస్తారు, మెయిన్ ఏంటంటే కాంటాక్ట్స్ని బిల్డ్ చేసుకోవడం ఇదంతా. దీనివల్ల ఏంటంటే డిఫరెంట్ మీరు కంపెనీ పనిచేసినప్పుడు దానికి సంబంధించి ఒక జాబ్ వచ్చిన జాబ్ని ఏ మిషన్ చెక్ చేస్తాం, ఎలా చెక్ చేస్తాం, దానికి ఏ టూల్స్ కావాలి, ఒకవేళ మిషనరీస్ లేకపోతే ఎక్కడ పర్చేజ్ చేయాలి. సో ఇవన్నీ నాలెడ్జ్ వస్తుంది అనమాట. ఓకే, మీరు కొత్తగా స్టూడెంట్స్ కానీ లేదంటే ఇప్పుడే రీసెంట్గా ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి బయటకు వస్తున్నారు జాబ్ కోసం రావాలనుకున్నాం, వాళ్ళకి ఏంటంటే కొత్తగా ఉంటుంది, కొంత అవగాహన ఉండకపోవచ్చు. అంటే అవగాహన తక్కువ చూసి మాట్లాడట్లేదు. బట్ ఏంటంటే చేయడం వల్ల ఏంటంటే కాలేజెస్లో కంటే ఇక్కడ ఎడ్యుకేషన్ అసలు ఆ మార్కెట్లో ఇండస్ట్రీలో ఏం ఐటమ్ ఉంటుందనేది మీకు కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది. చూసారా, ఇక్కడ 4th యాక్సిస్ 5 యాక్సిస్ అటాచ్మెంట్స్, కట్టర్స్, టూల్స్, కట్టర్ హోల్డర్స్ అన్నీ ఉంటాయి. బేరింగ్స్ అనేటువంటివి, తర్వాత లూబ్రికేషన్ ఆయిల్స్ అనేటువంటివి, ఇక్కడ కూడా వచ్చిన మాన్యువల్ మిషన్, రేడియల్ డ్రిల్లింగ్ అంటారు ఇది, తర్వాత ఈడిఎం మిషన్, డిశ్చార్జ్ మిషన్, వైర్, నెక్స్ట్ మీకు ఇంకా చాలా ఉన్నాయి. మీకు అన్నీ ఇక్కడ మీకు ఎగ్జిబిషన్లో చూడవచ్చు. దీనివల్ల ఏంటంటే మీకు యూనిట్ సిలిండర్స్ కానీ సిలిండర్స్ కానీ, ఓకే, తర్వాత ఆటోమేషన్ కన్వీనియన్స్ సిస్టమ్ ఇట్లాంటివన్నీ కూడా ఈ స్టాల్లో వాళ్ళు పట్టుకు మీకు కూడా బాగా నాలెడ్జ్ వస్తుంది. సో మీరు ఏంటంటే మనం ఇది లెక్తీ వీడియో ఆల్మోస్ట్ 1 hour పైన ఉంది. బట్ నేను ఏంటంటే అన్ని కంప్లీట్ చేసేస్తున్నాను. సో మెయిన్ పార్ట్స్ ఏం కావాలనేది మీకు జస్ట్ వీడియో కంప్లీట్ చూస్తే మీ స్టాల్లో ఏమున్నాయి, ఏమేమి కంపెనీలు ఉన్నాయి అనేది మీకు అర్థమైపోతుంది. సర్ఫేస్ గ్రైండింగ్ మిషన్స్, సో మీరు ఏంటంటే మిషన్స్, మీరు ఏంటంటే మీరు ఎక్కడైనా మీకు మిషనరీస్ కావాలనుకుంటే ఫ్యూచర్లో జాబ్ కాస్ట్ ఆ టైంలో ఏంటంటే మీరు జస్ట్ స్లోగా వాచ్ చేసుకుంటూ చూస్తే మీకు ఎక్కడ ఓకే ఇక్కడ సప్లై చేస్తున్నాను, సెర్చ్ చేసుకుంటాం, అట్లా ఈజీ అయిపోతుంది మీకు. ఓకే, సో మీరు బేస్ మేకర్ తర్వాత అన్నీ చాలా డ్రాయింగ్స్గా ఉన్న ఆటోమేషన్స్ రిలేటెడ్ వచ్చేసరి చెరువు జ్యోతి స్టోర్స్ చాలా ఉన్నాయి. అంటే ఎవ్రీ ఇయర్ నేను విజిట్ చేస్తాను. ఏదో కొత్త కంపెనీ, ఎన్ని కొత్త కంపెనీ వచ్చిందంటే ఎవ్రీ 2 years ఒకసారి జరుగుతుంది. ప్రతిసారి నేను ఎగ్జిబిషన్కి వస్తూ ఉంటాను. వర్టికల్ కర్రీ, లైట్ మిషన్ అంటారు, ఇవన్నీ చూడండి. హోల్డర్లు ఇవన్నీ చాలా హైలైట్గా ఉంటుంది. నికుంజ టూల్స్ అన్నట్టు ఇవన్నీ కటర్స్ హోల్డర్లు. సో ఇవన్నీ వీడియోస్ అన్నీ కూడా మీరు లెంతీగా ఉంటుంది అంటే, సో మీరన్నీ కూడా జస్ట్ ఏదో స్కిప్ చేసుకుంటూ చూసుకుంటే మీకు అర్థం కాదు. మీరు కంప్లీట్ వీడియో వాచ్ చేస్తున్నారు కానీ మీకు గేర్ బాక్స్, ఏ ఐటమ్, ఎవరు సప్లై చేస్తారు, ఎప్పుడు దొరుకుతారు. ఇవేంటంటే మనకి ఇక్కడ పెట్టిన వాళ్ళందరూ కూడా మన హైదరాబాద్ సరౌండింగ్ కంపెనీలు ఉన్నాయి. నెక్స్ట్ చెన్నై, బెంగళూరు, రాజ్కోట్, తర్వాత పూణే, ఢిల్లీ, తర్వాత హర్యానా, ఇట్లా స్టేట్స్ చూసుకుంటే మన ఇండియా వైపు మొత్తం అందరూ కూడా ఇక్కడికి వస్తారు. కట్టర్స్ ఇట్లా ఎగ్జిబిషన్స్ వస్తూ ఉంటాయి. మళ్ళీ నెక్స్ట్ 2020 మళ్ళీ ఈ ఎగ్జిబిషన్ అవ్వడం కానీ మళ్ళీ వెంటనే చెన్నైలో ఉంటుంది. మళ్ళీ దాని తర్వాత ఢిల్లీలో ఉంది, మళ్ళీ దాని తర్వాత పూణేలో ఉంది. మీకు ఎగ్జిబిషన్స్ నడుస్తూనే ఉంటుంది ఇయర్ మొత్తం. బట్ ఏంటంటే ఒకటేసారి ఇవన్నీ విజిట్ చేయడం కష్టమవుతుంది. మీకు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ అడ్వాంటేజ్ అన్నట్టు. ఎందుకంటే మనం ఎక్కడెక్కడ స్టేట్స్కి వెళ్ళాలంటే మన టైం, మన మనీ ఎంత ఎఫర్ట్ పెట్టాలంటే కష్టం. ఇదేంటంటే మీకు హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఇది చాలా అంటే చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే దీనివల్ల మీరు నేర్చుకునేది, నాలెడ్జ్ గెయిన్ చేసేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీ కెరియర్ ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మెకానికల్ జాబ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎవరైతే ఎగ్జామ్ మరి కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఈ ర్యాంక్ సిస్టమ్స్, వాళ్ళకైతే ఇది చాలా అడ్వాంటేజ్. ఎందుకంటే కొన్ని
క్లాత్లు ఎక్స్టెన్షన్ చేయొచ్చు, కొన్ని ఇన్నోవేటివ్గా తయారు చేయొచ్చు, కొన్ని క్రియేటివిటీ చేయొచ్చు. అంటే ప్రాజెక్ట్ వైజ్గా మీరు మిషనరీస్ చూస్ చేసుకోవడం, తర్వాత ఎట్లా మోడిఫై చేసుకోవచ్చు, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటుందండి. ఇవన్నీ ఏదో జస్ట్ వచ్చాము చూసాము పోయామంటే కనుక అది వేస్ట్ అనుకుంటారు. సో మీరు ఏంటంటే జస్ట్ పర్టికులర్గా వెళ్ళామంటే స్టాల్లో ఏంటంటే నేర్చుకోండి, క్యాటలాగ్ తీసుకోండి. సో మండేతో ఇది క్లోజ్ అయిపోతుంది. సో మీరు త్వరగా వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు, అన్నీ ఉంటాయి. ఓకేనండి. సో మన నేను ఇంకా వాయిస్ నేను ఇస్తున్నానంటే కేవలం ఎందుకంటే రికార్డ్ చేస్తూ అందులో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే మనకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు స్టాల్స్లో వాళ్ళు. సో వాళ్ళతో మాట్లాడడం, రికార్డ్ చేయడం అంటే దానిపైన ఒక్కడిని ఏమి చేయాలంటే సో వాళ్ళు జస్ట్ రికార్డ్ చేసుకొని నెక్స్ట్ ఏంటంటే ఇవంతా మనం ఒకటేసారి చేసి వాయిస్ ఇస్తున్నాను. సో మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే, ఎందుకంటే చాలామంది ఉన్నారు, బట్ నేను ఏంటంటే మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేనప్పుడు ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మన ఛానల్ ఎప్పుడు కూడా ఏదో టెక్నికల్గా ఫోకస్గా ఏదైనా కూడా నేను ఇవన్నీ కూడా మనము అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. నేనే కాకుండా ఏదైనా కూడా ఇంజనీరింగ్ రిలేటెడ్ కానీ మెకానికల్ రిలేటెడ్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఇది మన దృష్టిలో ఏదున్నా కూడా నాకు ఏదంటే మంచిగా అనిపించింది ప్రతిదీ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను మన ఛానల్లో. సో మీకు ఎవరికైనా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే అరేంజ్ చేయాలని అనుకోండి. సో ఇది నేను చెప్పాలనుకుంది. సో మీరు మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇంకా చాలా ఉన్నాయి మన ఛానల్స్లో. ఇంకా మిషనరీస్ కానీ కాంపోనెంట్లు ఎలా చేస్తారు, ఏమేమి కాంపోనెంట్లు చేస్తారు. ఇక్కడ నేను చూసింది ఏంటంటే చాలా ఉన్నాయి. మోటార్స్ ఉన్నాయి, తర్వాత క్లాంపింగ్ హోల్డర్స్ ఉన్నాయి, ఆటోమేషన్కి సంబంధించింది, తర్వాత 3D ప్రింటర్లు కూడా ఉన్నాయి. 3D ప్రింటర్లో ప్లాస్టిక్ చేసే ఉన్నాయి, మెటల్ చేసే కూడా ఉన్నాయి. ఎందుకంటే చాలా అడ్వాన్స్గా ఉన్నాయి అన్నమాట. ఎందుకంటే ప్రోటోటైప్లో పెద్ద ఒక 10 కాంపోనెంట్లు 20 కాంపోనెంట్లు చేయాలనుకోండి, మనం అది చేయలేం. సో ఆ 3D ప్రింటర్ ఏంటంటే టక్మంటే ఒక 2 hours స్పెండ్ చేస్తే కాంపోనెంట్ బట్టి ప్రోగ్రామ్ ఇస్తే మోడల్ బట్టి ప్రోగ్రామ్ ఇస్తే చేసేసి ప్రింట్ ఇచ్చేస్తుంది, కస్టమర్కి ఇచ్చేసుకోవచ్చు ఫర్ అప్లోడ్ కోసం. ఇవన్నీ వాయిసెస్ అట్లా ఏంటంటే చాలా ఉన్నాయి. ఒక్కొక్క కంపెనీ వాళ్ళు వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకుంటున్నారు. పంచింగ్ మిషన్ ఉన్నాయి, బ్రష్ మిషన్ ఉన్నాయి, డ్రిల్లింగ్ మిషన్ ఉన్నాయి, సిఎన్సీ ఉన్నాయి, మాన్యువల్ సిఎన్సీ రెండు ఉన్నాయండి. సో మీరు ఈ ఛానల్ కంప్లీట్గా చూడండి. సో నేను ఇంకా వాయిస్ అనేది స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు ఎందుకంటే ఇదంతా కంప్లీట్గా అంటే చాలా లెంతీ ఉంది. సో మీరు ఈ ప్రతి స్టాల్ని మీరు విజిట్ చేయండి. ఎందుకంటే ఒక్కొక్క స్టాల్లో ఒక్కో ఐటెం అవైలబుల్ ఉంటుందండి. ఎందుకంటే వాళ్ళ స్పెషలైజేషన్ అన్నట్టు. ఇందులో బేరింగ్స్ కూడా ఉన్నాయి. బేరింగ్స్ కూడా చూసండి, డిఫరెంట్ టైప్ ఆఫ్ బేరింగ్స్ వాళ్ళు చాలా హెవీ బేరింగ్స్ అనమాట. అట్లాంటివి. తర్వాత గేర్ పంప్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనకి ఈ స్టాల్స్లో అంటే నా అబ్జర్వేషన్ చాలా చూసానండి. సో మీరు ఏంటంటే వీడియో మొత్తం చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనండి. ఇవన్నీ క్రైన్స్ అనమాట. క్రైన్స్లో ఒక ప్రోటోటైప్ చిన్నగా సెటప్ ఇదంతా కూడా ఎగ్జిబిషన్ ఇట్లానే పెడతారు. ఎందుకంటే వాళ్ళు కంప్లీట్ సెటప్ తీసుకురావాలంటే కనుక హ్యూజ్ అమౌంట్ వాళ్ళు స్పెండ్ చేయవలసి వస్తుంది అనమాట. ఇవన్నీ హ్యాండ్ టూల్స్ అంటే కటింగ్ ప్లేట్లు, డ్రిల్స్, హ్యాండ్ డ్రిల్స్, గ్రైండింగ్ మిషన్ ఆ టైప్ అన్నమాట ఇది. ఓకేనండి. ఇట్లా మనకి చాలా ఉన్నాయి మీరు చూస్తూ ఉంటే. నేను ఎందుకంటే స్పీడ్గా వాక్ చేసుకుంటూ రికార్డ్ చేసి వెళ్ళిపోతూ ఉన్నాను. ఎందుకంటే 4 స్టాల్స్ 4 హాల్ని రికార్డ్ చేయాలంటే కనుక చాలా టైం పడుతుంది. నాకైతే కనుక 4 స్టాల్ని నేను ఎంత స్పీడ్గా చేస్తేనే 1 day పట్టింది. ఇంకా స్లోగా చేస్తే కనుక నాకు తెలిసి ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయగలిగితే కనుక ఒక 2 days కంప్లీట్గా 2-3 days కంప్లీట్గా టైం పట్టింది. అంటే మనం స్లోగా చేస్తూ వెళ్ళి. కానీ మీకు ఏంటంటే కంపెనీ నేమ్లు కనపడాలని ప్రతి కంపెనీ నేమ్స్కి వాళ్ళ ప్రోడక్ట్స్ దానికి వాళ్ళ స్టాల్స్ అన్నిటిని కూడా నేను రికార్డింగ్ చేయడం జరిగింది. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఎవరైతే
జాబ్ చేస్తున్నవారు మెకానికల్లో కావచ్చు, అంటే మన ఏరోస్పేస్ కానీ, ఆటోమొబైల్ కానీ, ఎనీ కన్స్ట్రక్షన్ కానీ, ఆటోమేషన్స్ కానీ, ఈ ఫీల్డ్లో ఎవరున్నా కూడా సర్వీస్ రిలేటెడ్ ఎందుకంటే సర్వీస్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ సప్లై చేస్తారు, ఎవరి దగ్గర తీసుకోవాలి, ఎవరు తప్పు అప్లై చేస్తారు, ఎవరు క్వాలిటీ, ఇవన్నీ అనమాట ఐడియా వస్తుంది. 5 యాక్సెస్ రిలేటెడ్ సంబంధించిన అన్నింటినీ సో మీరు చూడొచ్చు. ఇట్లా ప్రతిదీ ఉన్నాయండి. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇది 3D ప్రింటింగ్ అనమాట. మెటల్ 3D ప్రింటింగ్ మిషన్ చూడండి అసలు ఎట్లా ఉన్నాయంటే హైలైట్ ఉన్నాయంటే ఇవన్నీ కూడా. ఇదంతా లైటింగ్ సిస్టమ్స్ ఇవి చాలా స్ట్రాంగ్ పెట్టారు. ఇక్కడ కొంచెం ప్లాస్టిక్ కూడా తయారు చేస్తున్నారు. ఇవి 3D ప్రింటింగ్ చూడొచ్చు. ఇంతగానో ఉన్నాయంటే చాలా హైలైట్ ఈ ఎగ్జిబిషన్ వల్ల. ఇవన్నీ కూడా వ్యాగు అన్నట్టు ఇది పవర్కి సంబంధించిన ఎలక్ట్రికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఐడియా ఉంటుంది. ప్లాంట్లో అసోసియేషన్ కానీ కొన్ని స్టాల్స్ ఏంటంటే నేను వెళ్ళిన టైంలో కొన్ని ఇంకా అప్పటికే ఇన్స్టాల్ చేస్తున్నారు, డిస్ప్లే చేస్తున్నారు కొంతమంది. సో కొన్ని ఏంటంటే అప్పటికే ఆల్రెడీ అంటే వీళ్ళు ఆల్రెడీ 2-3 రోజులు ముందుగానే వచ్చి ఇన్స్టాల్ చేసుకుంటారు. కొంతమంది ప్లేట్ వస్తుంది. ఇదంతా కూడా సివిల్ కన్స్ట్రక్షన్ ఫ్యాబ్రికేటర్ ఉంటుంది, పూర్తి అప్లికేషన్ దాన్ని ప్రోటోటైప్ చిన్న తీసుకొచ్చి ఇది వాళ్ళ స్టాల్ అన్నమాట. ఇట్లా ప్రతిదీ ఈ హాల్లో ఎగ్జిబిషన్లో డిస్ప్లే చేయడం జరిగిందండి. చూడొచ్చు మీరు ఇంకా. సో మీకు ఛానల్ని ఇంకా చూడండి, ఎండ్ వరకు చూడండి. ఓకేనండి, మొత్తం కంప్లీట్ ఎండ్ వరకు చూస్తే అర్థమవుతుంది. ఓకేనండి, ఇది చూడండి. ఇది రోబోటిక్స్ అనమాట, రోబోటిక్ కార్ అన్నట్టు. సో ఆటోమేటిక్ టెక్నాలజీ ఎట్లా ఉందంటే చైనా వాళ్ళు కొన్ని చైనా కంపెనీస్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే ఇంతకుముందు దీనికంటే ముందు కంపెనీ అప్పుడేమో ప్లాస్టిక్ ఇండస్ట్రీకి సంబంధించింది. ఇప్పుడు కంప్లీట్గా అన్ని మిషనరీ గురించి ఇప్పుడు చూడించింది. ఇది ఎట్లా ఫెన్సింగ్ చేశారు గ్రిల్ సిస్టమ్తో, ఇవి ఆటోమేషన్స్ అనేవి. ఇట్లా ఏంటంటే ప్రతిదీ కూడా చైనా కంపెనీస్ కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే చైనా వల్లే చాలా వాళ్ళ టెక్నాలజీ ఎంత ఉన్నదంటే 100 years ముందుంటారండి. వాళ్ళు ఏదైనా కూడా తక్కువ తయారు చేయగలుగుతారు, షేప్ వస్తుంది. ఇంకోటి క్వాలిటీ వైజ్గా కూడా ఏ క్వాలిటీకి ఆ ప్రైజ్ ఉంటుందండి. మీరు BMW క్వాలిటీ కావాలంటే ఆ రేంజ్ బ్రాండ్ క్వాలిటీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. సో ప్రైస్ కూడా అట్లా ఉంటుంది. సో మన వాళ్ళు ఏంటంటే ఇండియన్ మన మెంటాలిటీ ఎట్లా అంటే మనం చూపు రావాలి, ఏదో అయిపోవాలన్నట్టు మనం చూస్తాం. కానీ దాన్ని బట్టి కూడా వాళ్ళు అంటే ఈచ్ ప్రోడక్ట్ చైనా ఈచ్ ప్రోడక్ట్ 10 వెరైటీస్ అండి. నేను అంటే వేరే వాళ్ళు మాట్లాడినప్పుడు 10 వెరైటీస్ వాళ్ళు చేస్తారని నాకు తెలిసింది. ఇవన్నీ షీట్స్ అండి, ప్రీఫాబ్రికేషన్ షీట్స్ చేస్తాను కదా షీట్స్. అది ఎంత చాలా పెద్దదండి. ఆల్మోస్ట్ 5 మీటర్స్ మొత్తం రౌండప్ ఒకసారి తీసాను. ఇది ట్రైన్స్ అండి, మొత్తం మైనింగ్ రిలేటెడ్లో వాడతారు సరే. అదన్నట్టు మనకు కూడా తెలుసు సార్ వాడితే కూడా. ఇది చూడండి, ఇది సోలార్ సిస్టమ్. ఇది సోలార్ ప్యానల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్స్టాలేషన్ చేస్తారన్నమాట. సో చాలా ఉంది అనమాట. వీళ్ళంతా ట్రైనింగ్ రిలేటెడ్ అండి. ఇది ఒక CNC కంపెనీ. ఇది కూడా కొత్తగా వచ్చింది. ఇది ఫస్ట్ టైం ఉంటుంది ఈ కంపెనీ. సో ఇది ఇండియా రేపు ఎట్లా ఉందంటే చైనా వాళ్ళతో కొలాబరేట్ అయిపోతున్నారు మొత్తం అందరూ. సో మరి అది ఏ క్వాలిటీ బేసిస్తో ఎట్లా వస్తుందో తెలియదు, కానీ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి డిఫరెంట్ అంటే ఇది వాళ్ళ ప్రైజ్ బేస్ బట్టి వాళ్ళు తయారు చేస్తారు. చూడండి, ఈ గ్రిప్ అనేది చాలా హైలీ స్టాండర్డ్ అనమాట. క్రైన్స్ ఉంటాయి కదా, క్రైన్స్ వచ్చి మన హైదరాబాద్ బేసిక్ కంపెనీ మెడ్చల్ సైడ్ ఉంటుంది, చాలా మంచి కంపెనీ. సో ఇంకా చాలా ఉన్నాయి, వర్టెక్స్ అని ఉన్నాయి, తర్వాత కోడే ఉంది, రకరకాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఏంటంటే గ్రిప్ బట్టి దానికి తగ్గట్టు ప్రైజ్ ఉంటుందండి. మన స్టాండర్డ్. సో ఇవన్నీ మిషన్ ఇన్స్టాల్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా పవర్ కంట్రోల్ సంబంధించిన డిస్ప్లేస్ మీటర్స్ అనమాట. ఇవన్నీ సో ఇట్లా అన్నీ ఉంటాయి. మీరు ఎంతవరకు చూడండి. ఓకేనా, మర్చిపోతే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఇవన్నీ కూడా ఈ జ్యువెలరీ అనేది ఏంటంటే పూలు మనకి CNC మిషన్ ఉంటాయి కదా, కట్టర్ మిషన్ చేసేది వాళ్ళు కావాలి.
కర్రలు ఎలా ఉన్నాయి, కలర్స్ ఎలా ఉంది, కర్ర బ్లెండ్ అయిందా, బ్రేక్ అయిందా, ఇవన్నీ తెలుస్తాయి. సో నాకు తెలిసి ఈ వీడియో ఇంకోటి నెక్స్ట్ వీడియో వస్తుంది, పార్ట్ 2 అది ఇంకోటి వాచ్ చేయండి.